క్రీస్తు విరోధి ఆత్మ ఇదొక దుర్బోధ. క్రీస్తు విరోధి ఆత్మను ఎలా గుర్తించగలమంటే, వీరు యేసుని కేవలం ప్రవక్త అని మాత్రమే అంటారు. యేసు కేవలం ప్రవక్త మాత్రమే కాదు, కానీ ఆయన దేవుడు అనటకు చాలా రిఫరెన్స్లు బైబిల్లో ఉన్నాయి. కొన్నిటిని మనం ముందు వీడియోలో చూసాం కదా. ఆయన నరునిగా మాట్లాడేటప్పుడు నాకొక దేవుడున్నాడు అంటాడు. ఆయన కుమారునిగా మాట్లాడేటప్పుడు తండ్రి నాకన్నా గొప్పవాడు అంటాడు. ఆయన గురువుగా మాట్లాడేటప్పుడు అధికారంతో బోధిస్తాడు. ఆయన ప్రవక్తగా మాట్లాడేటప్పుడు భవిష్యత్ కోసం చెప్తాడు. ఇప్పుడు పరలోకంలో యాజకునిగా ఉత్తరవాదిగా ఉన్నాడు. ఈ అంచె దినాల్లో యేసుక్రీస్తు దేవుని కుమారుడు మాత్రమే, దేవుడు కాదు అని బోధించే బైబిల్ కాలేజీ ప్రొఫెసర్లు, బైబిల్ జ్ఞానులు వచ్చారు. యేసుక్రీస్తు దేవుడు కాడు అని నిరూపిస్తామంటూ ఛాలెంజ్లు చేస్తున్న క్రైస్తవ జ్ఞానులు కూడా బయలుదేరారు. వీరికి అసలు దేవుని కుమారుడు అంటే అర్థమే తెలియదు. దేవుని కుమారుడు అంటే దేవుని చేత సృజించబడినవాడు కాదు, దేవునికి పుట్టినవాడు కాదు, దేవునికి తర్వాత వాడు కాదు. మరి దేవుని కుమారుడు అంటే ఎవరు? తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవనానికి ఆది అయినా జీవితానికి అంతమైనా లేనివాడు. హెబ్రీ పత్రిక 7:3 చెప్తుంది. ఈ విషయం యూదులకు తెలుసు కాబట్టే ఆయన తనని తన దేవుని కుమారుడు అని చెప్పుకున్నప్పుడు ఇతడు తనని దేవునితో సమానంగా చేసుకుంటున్నాడు అని వారు అన్నారు. దేవుడు దేవుని కుమారునిగా వచ్చాడు, అంతేకాని దేవునికి ఒక కుమారుని కనలేదు. యేసుక్రీస్తుకు ఆది లేదు, ఆయనే అన్నిటికీ ఆరంభం. ఆమేన్.